హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాలాంగుళం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శ్రియశ్రియం షడ్గుణపూరపూర్ణం శ్రీవత్సచిహ్నం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామరవృందవృంద్యం శ్రియఃపతిం తం శరణం ప్రపద్యే. నమస్సభాయై. శ్రీ వెంకటాచలాధీశ్వరుడి యొక్క దివ్య సన్నిధానం. ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతు, మాఘమాసం, 2వ రోజు అంటే విధియ అన్నమాట. గురువారం. భగవంతుడి యొక్క దివ్యస్వరూపమే కాలం. కాలాన్ని ఎరిగినవాడు కాలజ్ఞుడవుతాడు, కాలాన్ని దాటగలుగుతాడు. ఎరుక చాలా ముఖ్యం. అంటే ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాన్ని అధిగమించడం సులభం, దాన్ని నియంత్రించుకోవడం సులభం. కాలము పరమాత్మ యొక్క దివ్యస్వరూపం కనుక కాలాన్ని తెలిసినవాడు కాలాన్ని దాటి కాలం యొక్క అవతల ఉన్నటువంటి భగవంతుణ్ణి కూడా చూడగలడు. ఇది ఒక సోపాన మార్గం అన్నమాట. కాబట్టి కాలానికి సంబంధించి మన ఋషిమునులు ఎంతో అత్యద్భుతమైనటువంటి మార్గదర్శనాన్ని చేశారు. ఆ విధంగా చూసినట్లయితే ఈరోజు విద్యాతిథి అంటే ద్వితీయ అన్నమాట. ఈరోజు నుండి వేదాధ్యయనం చేసేవారు కొత్త పాఠాలను ప్రారంభిస్తారు. అంటే విద్య నుండి కొత్త పాఠాలను వేద విద్యార్థులకు గురువులు బోధించడం చాలా ప్రాచీనమైనటువంటి క్రమం. అనధ్యయనం పూర్తి అయిపోతుంది. అంటే అమావాస్య, పాడ్యమి ఇవి 2 కూడా ప్రాచీన కాలంలో విద్యాభ్యాసానికి సెలవు రోజులు. ఆదివారం సెలవు లేదు. అసలు ఆదివారం సెలవు అనేది సరియైన పద్ధతి కాదు. ఎందుకంటే వారంలో మొదటి రోజే సెలవు ఏమిటి అంటే ప్రారంభించకుండానే సెలవా, లేదా సెలవుతోనే వారం ప్రారంభం అవుతుందా? అది కూడా సూర్యుడు దేదీప్యమానమైనటువంటి ఆత్మశక్తిని ప్రజ్వలింపచేసేటువంటి సూర్యుడి యొక్క పేరు మీద ఉన్నటువంటి రోజును పక్కన పెట్టేసి మనం తర్వాత విద్యాధ్యయనాన్ని ప్రారంభించడం సరి అయిన వైజ్ఞానికమైన పద్ధతి కాదు. అన్ని గ్రహాలలోనూ సూర్యుడు ప్రచండ ప్రకాశం కలిగి సమస్త సౌరమండలాన్ని తిప్పగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అని విజ్ఞానులు చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఆంగ్ల భాషలో కూడా సండే, మండే అనే కదా, సన్ డే సూర్యుడికి సంబంధించిన రోజు కదా. అటువంటి గొప్ప సుముహూర్తాన్ని విడిచిపెట్టి తర్వాత విద్యాభ్యాసాన్ని ప్రారంభించుకోవడం అది సైన్స్ ప్రకారం కూడా సరి అయింది కాదు. మనవాళ్ళు తిథుల ప్రకారం విద్యాధ్యయనాన్ని ప్రారంభించి విద్య నాడు ప్రారంభిస్తారు. ఈరోజు గొప్పతనం ఏమిటంటే బృహస్పతి వారం. బృహస్పతి గురువు. ఎవరికి? దేవతలకు గురువు. దేవతలే సర్వజ్ఞులు అనుకుంటే వాళ్లకు మార్గదర్శనం చేయగలిగిన మహనీయ మూర్తి బృహస్పతి. విద్యారంభే గురుశ్రేష్ఠ అని జ్యోతిష్య శాస్త్రవచనం. అంటే ఏదైనా కొత్త విషయం చదవాలి అనుకుంటే లేదా ఒక కొత్త పుస్తకం ప్రారంభిద్దామనుకుంటే గురువారం నుండి ప్రారంభించాలి. అప్పుడు నిర్విఘ్నంగా ఆ పని పూర్తి అవుతుంది. కాబట్టి విద్యాధ్యయనానికి, విద్యాభ్యాసానికి, ఒక విషయాన్ని తెలుసుకోవడానికి గురువారం చాలా శ్రేష్టమైనది. అటువంటి దివ్యమైన ముహూర్తంలో మనం ఉన్నాం. నిన్న మనం శిశిర ఋతువు గురించి 1-2 మాటలు మాట్లాడుకున్నాం. శిశిర ఋతు దేనికి గొప్పతనం అని. అదేవిధంగా
ఈరోజు ఆ శిశిర ఋతు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ విష్ణు సహస్రనామంలో ఉన్న ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే శిశిర శర్వరీకర. శిశిర అనే పేరు భగవంతుడికి ఉన్నది. అంటే భగవంతుడి యొక్క పేరు మీద ఉన్నటువంటి ఋతు ఇదొక్కటే. భగవంతుడికి వసంత అని పేరు లేదు. వసంతకాలం ఉన్నది. గ్రీష్మ అని పేరు లేదు. కానీ శిశిర అనే పేరు మన విష్ణు సహస్రనామంలో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క పేరు మీద ఉన్నటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ఋతువు ఏదైనా ఉంటే అది శిశిర ఋతువు. వేదము నిన్న ఏం చెప్పింది? తపశ్చ తపస్యశ్చ శైశిరావృతు. అంటే తపస్సు అనేటువంటి మాసము, తపస్యము అనేటువంటి మాసాలకు శిశిర ఋతువు వస్తుంది. అంటే మాఘ పాల్గొనములు అనే అర్థం అన్నమాట. తపస్సు అనే పేరు ఎందుకు చెప్పారో మనం నిన్న చెప్పుకుందాం. తపస్సు చేయడానికి అత్యంత యోగ్యమైన శ్రేష్టమైనటువంటి కాలం కాబట్టి దీన్ని తపస్సని తపస్యమని పిలిచారని చెప్పుకున్నాం. ఈరోజు ఇంకొక ముందడుగు వేద్దాం. అది ఏమిటంటే ఆయుర్వేద శాస్త్రంలో శిశిర ఋతువు గురించి ఏం చెప్పారు? ఏమండి, మీకు పురాణం చెప్పండి అని సమయం ఇస్తే మీరు ఆయుర్వేదము, జ్యోతిష్యము, వాస్తుశాస్త్రము ఇవన్నీ ఏమిటి చెప్పడం అని మీరు అనుకోవచ్చు. కానీ నిన్న చెప్పింది వేదం, ఈరోజు చెప్తున్నది వేదాంగం. వేదాంగాల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాలం వేదం యొక్క దారి వేరు, వేదాంగాల యొక్క దారి వేరు. ఒకదానికి సంబంధం లేకుండా అన్ని వేరువేరు పంథాలలో వేరువేరు మార్గాలలో వెళ్ళిపోతూ ఉండడం వలన మనకు ఒకదానికి సమన్వయం ఉందనే విషయం కూడా మనకు తెలియకపోవడమే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, హానిని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ రెండిటికి కూడా, అంటే వేదము చెప్పినటువంటి మాట, వేదాంగము చెప్తున్నటువంటి మాట, ఈ రెండిటి మధ్య సమన్వయం ఉంది. ఈ రెండిటి యొక్క ప్రయోజనాన్ని మనం పొందవలసిన అవసరం ఉంది అనేటువంటి దృష్టితో ఈరోజు వేదాంగమైనటువంటి ఆయుర్వేదం శిశిర ఋతువు గురించి ఏం చెప్తుంది అనంటే, శిశిరం శీతలం. శిశిర ఋతువు శీతలంగా ఉంటుంది, అంటే ఎక్కువ చలితో కూడి ఉంటుంది. అలాగే వృష్యం శీతం వాత ప్రకోపణం అని రాజవల్లభుడు చెప్తాడు. చరక సంహిత మొదలైన ఆయుర్వేద గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అవి కాకుండా కూడా మనకు తెలియకుండా ఉన్న అనేక గ్రంథాలు ఆయుర్వేదంలో ప్రాచీనుల చేత చెప్పబడ్డాయి. రాజవల్లభుడు ఏమి చెప్తున్నాడంటే, ఈ శిశిర ఋతువులో శైత్యం పెరుగుతుంది కాబట్టి మనం ముందుగా జాగ్రత్తగా ఉండాలి. శైత్యాన్ని నివారించుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లను మనం చేసుకోవాలి. మన శరీరాన్ని మనం రక్షించుకోవాలి. ఈ కాలంలో వేడి పెరుగుతుంది. ఏమిటి? బయట శైత్యం పెరిగినప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. కాబట్టి శరీరంలో ఉష్ణం పెరగడానికి కారకమైనటువంటి కాలం ఇది. కాబట్టి ఆ రూక్షతను పోగొట్టుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. శైత్యకాలంలో చర్మం పొడిబారడం మనందరికీ తెలిసిందే. ఎందుకు? అది ఎండిపోతుందన్నమాట. ఏమిటి శైత్యంలో, బయట చలికాలంలో ఎండిపోవడం ఏమిటి? అది శరీర ధర్మం. బయట శైత్యం ఎక్కువైనప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది, లేకపోతే మన శరీరం నిలబడదు. కాబట్టి బయట ఎటువంటి వాతావరణం ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, తుల్యతను కాపాడుకోవడానికి మన శరీరంలో ఏర్పాట్లు ఉన్నాయి. చూసారా, ఎండలో వెళితే చెమట వస్తుంది. ఎందుకు వస్తుంది? అది నిప్పు, వేడి, చెమట వలన జలం అది శీతలం చేస్తుంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి సమన్వయం మన శరీరంలో ఎలా ఉందో అలాగే వేదాంగాలలో కూడా అటువంటి సమన్వయం ఉంది. అది కాక శిశిర శీతలో అతీవ రూక్ష వాతాగ్నివర్ధన, ఇది భావప్రకాశం అనే గ్రంథంలో చెప్పబడిన విషయం. అంటే ఈ కాలంలో మనకు వాతము పెరుగుతోంది. అంటే కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు పెరుగుతాయి సుమా అని చెప్పడం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆహారము తీసుకోవాలి, దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆయుర్వేదం చెప్తుంది. వేదమేమో ఇది తపస్సుకు చాలా యోగ్యమైనటువంటి కాలము, అంటే మనస్సుకు సంబంధించినటువంటి విషయాన్ని వేదము చెప్తే, ఈరోజు శరీరానికి సంబంధించినటువంటి విషయాన్ని వేదాంగమైనటువంటి ఆయుర్వేదం మనకు బోధిస్తోంది. పిల్లవాడు చదివిన తర్వాత
ఉద్యోగం సంపాదిస్తాడు. ఏదో హైదరాబాదులోనో లేదా ఢిల్లీలోనో బెంగళూరులోనో ఉద్యోగం వచ్చింది. పెట్టెలు సర్దుకొని వెళుతున్నాడు. వెళ్తున్న సందర్భంలో తండ్రి చెప్తాడు, నాయనా జాగ్రత్తగా ఉద్యోగం చూసుకోరా, ఉద్యోగం చేసుకోరా, కాబట్టి చక్కగా ఉండు అని తండ్రి ఉపదేశిస్తాడు. బయలుదేరే పిల్లవాడికి తల్లి ఏం చెప్తుంది, నాయనా సమయానికి కాస్త భోజనం చేయి, కాబట్టి సమయానికి అవసరమైనటువంటి ఆహారం తీసుకో, ఎక్కడ పడితే అక్కడ తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్తుంది. మరి తండ్రి చెప్పింది స్వీకరించాలి. తండ్రి ఏమో నువ్వు ఎలా బతకాలో చెప్తున్నాడు, ఎలా గౌరవాన్ని కాపాడుకోవాలో చెప్తున్నాడు, ఎలా వృద్ధిలోకి రావాలో చెప్తున్నాడు. తల్లి నీ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తుంది. తల్లికి సమానమైనటువంటి శరీర పోషణ లేదు అని సుభాషితకారులు చెప్తారు. నహి మాతృసమ శరీర పోషణం అంటే తల్లిలాగా శరీరాన్ని పోషించేవాళ్ళు ఇంకెవరూ లేరట. కాబట్టి వేదము మనస్సుకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తే శరీరానికి సంబంధించినటువంటి విషయాల్ని వేదాంగములు చెప్తున్నాయి. కాబట్టి ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పద్మపురాణంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ఈ వైశిష్ట్య వైభవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రార్థనా శ్లోకంలో చెప్పాం, శ్రియశ్రీషం. ఇది శుకమహర్షుల వారు మన వెంకటేశ్వర స్వామిని స్తోత్రం చేసినటువంటి శ్లోకం ఇది. శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రియపతి, శ్రీ సహితుడు. ఎక్కడైనా సరే స్వామివారికి భిన్నంగా అమ్మవారు కనపడుతూ ఉంటారు. వైకుంఠలోకంలో కూడా స్వామివారు శయనించి ఉండగా అమ్మవారు పాదాల దగ్గర కనపడుతూ ఉంటారు. కానీ మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వక్షస్థలం మీద అమ్మవారు లీనమై ఉన్నారు. ఆయన శ్రియపతి అయ్యాడు అంటే తనలో ఆ మహాలక్ష్మిని ఇముడ్చుకున్నవాడు. స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారిని వ్యూహలక్ష్మి అని చెప్తారు. వ్యూహలక్ష్మి అంటే ఏమిటి? ఏదైనా వ్యూహాలు పన్నుతుందా చక్రవ్యూహంలాగా అంటే కాదు కాదు. ఆగమశాస్త్రం ప్రకారము వ్యూహము అంటే 2 చేతులు కలది అని అర్థం. అంటే అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. చతుర్భుజ సమన్వితురాలావిడ ఎక్కడైనా. కానీ తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క వక్షస్థలమునుంద ఉన్నటువంటి అమ్మవారు ద్విభుజ విరాజితావిడ, 2 చేతులతో శోభిస్తూ ఉంటారు అమ్మవారు. కాబట్టి ఆ అమ్మవారిని వ్యూహలక్ష్మి అని చెప్పారు. వ్యూహలక్ష్మి అయితే ఏమిటి అంటే ఒకానొక సందర్భంలో వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నటువంటి సందర్భం ఇది. ఏమిటంటే ఒక నిర్ధనుడు తిరుమల క్షేత్రానికి వేంచేస్తాడు. అతను ఎందుకు నిర్ధనుడయ్యాడంటే పుట్టుకతో నిర్ధనుడు కాదు, మహాధనికుడు, ఒక రాజు, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు, ఎంతో వైభవంగా జీవించినవాడు. కాలగతిలో కాలం మనం తారుమారవుతుందని చెప్తూ ఉంటాం కదా, అలా కాలము తిరగబడడం చేత రాజ్యాన్ని పోగొట్టుకొని రాజ్యం శత్రువశమైపోయి నిర్ధనమైనటువంటి స్థితిలో అనాథలాగా తిరుమల క్షేత్రానికి వచ్చి వెంకటేశ్వర స్వామిని భక్తితో శ్రద్ధతో కొలిస్తే వెంకటేశ్వర స్వామి వారు ఆజ్ఞ ఇచ్చారు, నా దగ్గరికి వచ్చావు సంతోషం, కానీ నీ రాజ్యము సంపద అంత తిరిగి రావాలి అనంటే నా వక్షస్థలంలో ఉన్నటువంటి వ్యూహలక్ష్మిని నీవు స్తోత్రం చెయ్యి అని చెప్పారు. ఆ వ్యూహలక్ష్మి స్తోత్రం కూడా వెంకటాచల మహాత్మ్యంలో ఉంది. మనం ఏదైనా ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే లేదా ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటే, పరువును పోగొట్టుకున్నప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో మనకు తెలియకుండానే ఏదేదో సందర్భాల వలన మన పరువు పాడైపోతుంది, గౌరవం పాడైపోతుంది. అటువంటి సందర్భంలో కూడా ఆ వ్యూహలక్ష్మి స్తోత్రాన్ని పఠనం చేసినట్లయితే ఆ సంపద మనకు తిరిగి వస్తుంది, పోగొట్టుకున్న దాన్ని మళ్ళా సంపాదించుకోగలం. కాబట్టి ఆ వ్యూహలక్ష్మికి ఉన్నటువంటి గొప్పతనం అది. అటువంటి వ్యూహలక్ష్మి యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ శుకమహర్షి శ్రియశ్రియం అన్నారు. అంటే మహాలక్ష్మికి
సౌభాగ్యం ఈయన. అంటే సకల సౌభాగ్యాన్ని కరుణించేది అమ్మవారైతే ఆ అమ్మవారికి సౌభాగ్యం పతి కాబట్టి, భర్త కాబట్టి, భార్య యొక్క భాగ్యమంతా భర్తలోనే ఉంటుంది కాబట్టి ఆ సౌభాగ్యమంతా అంತಹ సౌభాగ్యురాలైన అందరికీ సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి మహాలక్ష్మి యొక్క సౌభాగ్యం ఈయన. ఎంత చక్కగా వర్ణించారు. కాబట్టి శ్రియశ్రియం షడ్గుణ పూర్ణం. షడ్గుణ సుశోభితుడట. ఏమిటి షడ్గుణాలు అన్నారు? భగవంతుడు అన్నవాడికి 6 లక్షణాలు ఉంటాయి. 6 లక్షణాలు ఉండాలి, లేకపోతే ఆయన భగవంతుడు అనే శబ్దానికి అర్హుడు కాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య, ధైర్యస్య యశశ్రియః, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. అంటే భగవంతుడు అంటే షడ్గుణ సుశోభితుడు అని అర్థం. ఐశ్వర్యం ఉండాలి. ఏమిటి ఐశ్వర్యం అంటే? డబ్బు ఉండడమా, సంపద ఉండడమా, అధికారం ఉండడమా అంటే ఈశ్వర అనే శబ్దం నుండి ఐశ్వర్య శబ్దం వస్తుంది. ఈశ్వరత్వము అంటే ప్రభుత్వం అనే అర్థం. ప్రభుత్వము అంటే మనం అనుకునే గవర్నమెంట్ అనే అర్థం కాదు. ప్రభుత్వము అంటే నియంత్రణ అనే అర్థం. సకల చరాచర సృష్టిని ప్రతి క్షణము నియంత్రించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలతో విరాజిల్లే మహనీయ మూర్తి ఎవడున్నాడో ఆయన భగవత్ శబ్దవాచ్యుడు. సమస్త 14 భువనాలను కూడా సృష్టించి, పాలించి, నశింపచేసి మళ్ళా సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినవాడు. ప్రతి అణువు మీద కూడా నిరంతరం కలిగినటువంటి వాడే భగవత్ శబ్దవాచ్యుడు. అటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి సమగ్రమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వాడు భగవంతుడు. అలాగే ధైర్యము. ధైర్యం అంటే ఏమిటి? ఆయన్ని ఎదిరించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే ఆయనకు భయం అనేది లేదు. ధైర్యం వలన ఏమొస్తుంది? చాలామందికి ధైర్యం ఉంటుంది కానీ విజయం ఉండదు. కానీ ధైర్యము ఉండి సమస్తమైన యశస్సును సాధించగలిగిన వాడు. అంటే ధైర్యము, విజయము ఇవి 2 కూడా భగవంతుడి యొక్క లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా జ్ఞానము, వైరాగ్యము. జ్ఞానం అంటే సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు, సర్వజ్ఞత్వం అన్నమాట. ఆయనకి తెలియనిది ఏమీ లేదు. అటువంటి స్వామిని సర్వజ్ఞ అనే శబ్దంతో పిలుస్తారు. అలాగే వైరాగ్యము. అన్నీ తెలిసినప్పటికీ కూడా, సర్వశక్తుడైనప్పటికీ కూడా ఆ భగవంతుడు ఏమీ తెలియనట్టుగా ఉంటాడు. మనం చేసే చేష్టలన్నిటినీ కూడా అల్లరి చేసే పిల్లవాడిని తల్లి గమనిస్తూ ఉన్నట్టుగా గమనిస్తూ ఉంటాడు తప్ప మన దగ్గరికి రాడు, మనల్ని వారించడు. అంటే సాక్షీభూతంగా నిలవగలిగినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి షడ్గుణ పరిపూర్ణుడైనటువంటి వాడే భగవంతుడు. అదేవిధంగా శ్రీవత్స చిహ్నం. ఆయన వక్షస్థలంలో శ్రీవత్సం అనేటువంటి చిహ్నం ఉంటుంది. పురుషం పురాణం. ఈ మాట కోసమే ఈ శ్లోకం తీసుకున్నాం. అంటే స్వామి పురాణ పురుషుడు సుమా. అంటే సమస్తమైనటువంటి పురాణములకు ఆయన పురుషుడు, ఆయనే ప్రతిపాద్యుడు అని అర్థం. అన్ని పురాణాలు ఏమి చెప్తాయి అనేది ఒక కుతూహలం. అంటే శివపురాణం ఉంది, శివుడి గురించి చెప్తుందా? స్కాంద పురాణం ఉంది, కుమారస్వామి గురించి చెప్తుందా? అలాగే బ్రహ్మపురాణం ఉంది, బ్రహ్మాండ పురాణం ఉంది, బ్రహ్మగారి గురించి చెప్తుందా? ఈ విధమైనటువంటి కుతూహలం ప్రపంచంలో సహజమే. ఆ పేర్లను చూసినప్పుడు మనకు ఆ భావం సహజంగా కలుగుతుంది. అంటే విష్ణు పురాణం విష్ణువు యొక్క గొప్పతనాన్ని చెబితే, శివపురాణం శివుడి యొక్క గొప్పతనాన్ని చెప్తే, రెండిటినీ చదివినటువంటి మనం ఎవరు గొప్ప అని అనుకోవాలి. ఇదే కదా గొడవ. ఆయన గొప్ప అంటే ఆయన గొప్ప, ఈయన గొప్ప అంటే ఈయన గొప్ప. అది కాదట. పురుషం పురాణం. సమస్త పురాణముల చేత, కేవలం పురాణమే కాదు ఉపపురాణముల చేత కూడా ఆరాధింపబడేవాడు, ప్రతిపాద్యుడు పరమాత్మ. ఆయన మీరు ఏ పేరుతోనైనా చెప్పండి. బ్రహ్మ అంటారు వేదాంతులు, నైయాయికులు ఈశ్వరుడు అంటారు, శైవులు శివుడు అంటారు, వైష్ణవులు విష్ణుమూర్తి అంటారు, అమ్మవారిని కొలిచేవారు దైవీస్వరూపం అంటారు. మీరు పేరు ఏది పెట్టుకున్నప్పటికీ కూడా ఆరాధనీయమైనటువంటి దైవము ఒకటే.
మన వ్యావహారికమైన భాషలో చెప్పాలంటే దేవుడు ఒక్కడే. ఋగ్వేదం ఏకం సత్, సత్యము నిత్యము పరమాత్మ శబ్ద వాచ్యమైనది ఒక్కటే ఉన్నది, రెండు లేవు. నేహ నానాస్తి కించన, ఇది ఉపనిషద్ వాక్యం. ఇక్కడ అనేకము లేదు సుమా, ఒక్కటే ఉన్నది. మన అచ్చ తెలుగులో చెప్పాలంటే దేవుడు ఒక్కడే. దీంట్లో మనం భ్రమపడవలసిన అవసరమే లేదు, గందరగోళపడవలసిన అవసరమే లేదు. ఏ దేవుణ్ణి పట్టుకుంటే ఏం పని అవుతుంది అని పంతులు గారిని అడగవలసిన అవసరమే లేదు. దేవుడు ఒక్కడే. ఆయన ఏ పేరుతోనైనా పిలవండి. దేవతలు అనేకం. వేదమే చెప్పింది. ఏమిటి చెప్పింది? ద్వాదశాదిత్యాః ఏకాదశ రుద్రాః. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు, అదేవిధంగా అశ్విని దేవతలు. 33 దేవతలను వేదం ప్రతిపాదించింది. ఆ 33 దేవతలే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోటి రూపంలో, కోటి రూపం అంటే అనేక రూపాలలో మనకు సహాయం చేస్తూ ఉంటారు. మనకు సహాయం చేయడం కోసం దేవుడి చేత నియమించబడిన వాళ్ళు దేవతలు. వాళ్ళు మనకు నిత్యము ప్రతినిత్యము మన జీవితం గడవడానికి ప్రతిక్షణము వాళ్ళు మనతోడు ఉండాలి. ఇంద్రుడి యొక్క శక్తి మన ఇంద్రియాలలో ఉండాలి. సూర్యుడి యొక్క కాంతి మన కళ్ళలో ఉంటేనే మనం చూడగలం. కాబట్టి సమస్త శరీరము కూడా దేవతా నిలయము. దేవతలు అనేక మంది ఉన్నారండి, దేవుడు ఒక్కడే. ఆ రెండిటినీ మనం కలగలుపుకొని చిత్రాన్నంలాగా చేసుకొని మనం చాలా పడుతూ ఉంటాం. కానీ శాస్త్రంలో ఎక్కడ గందరగోళం ఉండదు. సమన్వయం చేసుకోవడంలోనే మనకు ఆ నేర్పు, ఆ నైపుణ్యం అవసరం. కాబట్టి పురాణ పురుషుడిగా శుకమహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచారు. అలాగే శ్రీకంఠపూర్వామర వృంద వృంద్యం శ్రియఃపతిం తం శరణం ప్రపద్యే. శ్రీకంఠ పూర్వ అమర వృంద వంద్యుడు ఆయన. అంటే ఏమిటి? శ్రీకంఠుడు అంటే శితికంఠుడు, శంకరుడు. శంకరాది సకల దేవతా బృందము చేత, సమూహము చేత కొలవబడేవాడు. తిరుమల క్షేత్రంలో ప్రాతకాలంలో బ్రహ్మాది దేవతలు మనకన్నా ముందు వచ్చి పూజించి వెళతారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉంది తిరుమల క్షేత్రంలో, ఇంకా ఎక్కడ ఏ క్షేత్రంలో కూడా లేదు. రాత్రిపూట ఏకాంత సేవ అయిన తర్వాత ఆ స్వామివారి ముందర ఇంత గంధము, తర్వాత పూజాద్రవ్యాలు, అదేవిధంగా కలశంలో జలం, పూజకు అవసరమైనవి, ఉద్ధరణ అన్నీ పెడతారు. ప్రాతకాలంలో అర్చకులు స్వామివారి యొక్క ఆ ద్వారాన్ని తెరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ జలాన్ని తీర్థం కింద పంచిపెడతారు. దాన్ని బ్రహ్మతీర్థము అన్నారు. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు ఇక్కడికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు ప్రత్యక్షంగా. కాబట్టి వారు పూజించిన తర్వాత మిగిలినటువంటి ఆ తీర్థాన్ని బ్రహ్మతీర్థంగా పంచిపెడతారు. ఈ సంప్రదాయం ప్రపంచంలో ఇంకెక్కడ ఏ దేవాలయంలో కూడా లేదు. అంటే బ్రహ్మాది దేవతల చేత నిరంతరము పూజింపబడేటువంటి స్వామి. ఇది కేవలం ఏదో మర్యాదగా చెప్పే విషయం కాదు సుమా, ప్రత్యక్షంగా జరిగేటువంటి విషయం. కాబట్టి శుకమహర్షుల వారు ఆ వైభవాన్ని చూసి ఆశ్చర్య పొంది పద్మపురాణంలో ఈ స్తోత్రాన్ని చేశారు. కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి పురాణ పురుషుడు, పురాణ వేద్యుడు. మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాలను చక్కగా అవబోధం అయ్యేటట్టుగా, అక్కడున్నటువంటి విషయాలు మన బుద్ధికి తోచేటట్టుగా ఆత్మసాత్ చేసుకోవడం అంటారు. అంటే అనుభవంలోకి తెచ్చుకునే విధంగా అనుగ్రహించుగాక. అదేవిధంగా ఈ పద్మపురాణంలో అనేకమైన అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అనుకున్నాం. ఆ విషయాలలో ఒకటి మాఘపురాణ వైశిష్ట్యం. మాఘమాసానికి సంబంధించినటువంటి అనేక విశేషాలు కూడా ఈ పద్మపురాణంలోనే ఉత్తరాఖండలో ఉంది. 1000కి పైన శ్లోకాలు ఈ మాఘమాసం యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఉన్నాయి. ఈ మాఘమాస వైభవం ఏమిటి అని ఒక్కసారి మనం చూసుకొని ముందుకు వెళదాం. ఋషులు అన్నారు,
సూత మహాభాగత్వయా లోకహితైషిణా కథితం కార్తికాఖ్యానం భుక్తిముక్తిప్రదాయకం. పౌరాణిక సందర్భం ఏమిటంటే, సూత పౌరాణికులు శౌనకాది మహామునులందరికీ కూడా పురాణానికి సంబంధించిన విస్తృతమైనటువంటి విషయాలన్నీ కూడా విన్నవిస్తున్నారు. అంటే పద్మపురాణాన్ని బోధిస్తున్నారు. ఆ బోధిస్తున్నటువంటి సందర్భంలో కుతూహలం కలిగినటువంటి ఋషులు, అయ్యా మీరు కార్తీక మాసం గురించి ఇంతకుముందే వివరించున్నారు, ఎప్పుడు మాఘమాసం గురించి కాస్త చెప్తారా అనంటే, అప్పుడు మాఘమాస మహాత్మ్యాన్ని చక్కగా లోమహర్షణుల వారు చెప్పారు. ఏమిటి అంటే, చూడండి ఎంత అద్భుతమైనటువంటి సమన్వయమో. నాకు తెలుసు నేనేదో చెప్తానని కాదు, వెనకటి వాళ్ళు ఏం చెప్తారో అదే నేను చెప్తున్నాను సుమా అని చెప్పారు. భగవద్గీతలో సాక్షాత్ భగవంతుడే భగవద్గీతని బోధిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు, ఇది నేను మొట్టమొదటిసారిగా నేను నీకేమి ఉపదేశిస్తున్న కొత్త విషయం కాదు, కొత్త సబ్జెక్టు కాదు, ఇది ఇంతకుముందు వేదముల చేత ప్రతిపాదించబడింది. అనేక ఋషులు మునులు దీన్ని అనుసంధానం చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు, సాధించారు, జీవితంలో దాన్ని ప్రాక్టీస్లో పెట్టారు, అంటే అలవాటులో పెట్టుకున్నారు, దానివలన సత్ఫలితాలను కూడా పొందారు. కానీ జనకాది మహామునుల చేత తెలిసినటువంటి వారు సాధించినటువంటి ఈ మహత్తరమైనటువంటి విద్య కాలక్రమం చేత శీర్ణమైపోయింది. అంటే మధ్యలో ఆ గురు పరంపర తెగిపోయింది. చెప్పేవాళ్ళు లేక, చెప్పిన వినిపించుకోవాళ్ళు లేక, విన్న ఆచరించేవాళ్ళు లేక అది శిథిలమైపోయింది. కాబట్టి నేను నీకు మళ్ళా చెప్తున్నాను అని భగవంతుడు చెప్పాడు. ఆయన ఇంత రెఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయనే ఇంతకుముందు చెప్పాడు, ఆయనే ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఇదంతా చెప్పడం ఎందుకంటే మనకు సంప్రదాయం అనేది చాలా ముఖ్యం, గురు పరంపర అనేది ముఖ్యం. దేనికైతే గురు పరంపర లేదో దానికి బలం తక్కువ. కాబట్టి ఇక్కడ సూత పౌరాణికులు చెప్తున్నప్పటికీ కూడా వారు చెప్పినది ఏమిటంటే, ఇంతకుముందు కైలాసంలో పార్వతీ అమ్మవారు ఒకానొక సందర్భంలో శంకరుల వారిని అడిగింది, అయ్యా అన్ని మాసాల కన్నా మాఘమాసం ఎలా గొప్పది అని అడిగింది. కాబట్టి ఆ సందర్భంలో మాఘమాసానికి సంబంధించినటువంటి విషయాలను శంకరుల వారు చెప్పడం ప్రారంభించారు. అధునా శ్రోతుమిచ్ఛామి మాహాత్మ్యం మాఘజం వద. ఇది పార్వతీ అమ్మవారు అడిగారు, స్వామి ఇప్పుడు మాఘమాసం గురించి తెలుసుకోదలుచుకున్నాను, కాస్త వివరించండి అని. అప్పుడు శంకర్ల వారు ఏం చెప్పాలి? నాకన్నీ తెలుసు కదా, నేనే చెప్తాను అని అనాలి. లేదు ఆ మాట చెప్పకుండా ఆయన ప్రారంభించాలి. కాకపోతే శంకర్ల వారు అలా చేయలేదు. శంకర్ల వారు కూడా ఏం చెప్పారు అనంటే, దిలీపో బుభృతాం శ్రేష్ఠ మృగయారసికో నృప కౌతూహల సమావిష్ట ఆఖేట వ్యూహ సంవృత అని ఒక కథ మొదలుపెట్టాడు. మాఘమాహాత్మ్యం నీకు తెలియాలి అనంటే ఒక ఇతివృత్తం నీకు తెలియాలి. ఎందుకంటే ఒక ఉదాహరణతో జరిగిన ఒక ఉదాహరణతో మనం చెప్తే దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సత్యం పలుకుతే మేలు కలుగుతుంది, సత్యాన్ని ఆచరించడం చాలా కష్టం. ఈ రెండు వాక్యాలతో చెప్పడం సులభం. అదే ఒక సత్య హరిశ్చంద్రుడి యొక్క కథ చెప్తే, ఒక సత్యం కోసం నిలబడితే ఎన్ని కష్టాలు వస్తాయో, అలా నిలబడినందువలన ఎటువంటి సత్ఫలితం కలుగుతుందో సులభంగా అర్థమవుతుంది కదా. కాబట్టి శంకరుల వారు కూడా ఏం చెప్పారంటే ఒక కథ చెప్పారు. ఏమి కథ చెప్పారు అనంటే, దిలీప మహారాజు యొక్క కథ చెప్పారు. ఈ దిలీప మహారాజు ఎవరు? శంకరుడంతటి వాడు ఉదహరిస్తున్నారు అంటే కైలాసవాసి అయిన సాక్షాత్ పరమశివుడు నోటి వెంబడి ఆ దిలీప అనే శబ్దం ఉచ్చరించబడిందంటే ఆయన యోగ్యత ఎంత గొప్పదో చెప్పండి. ఈ దిలీపుడు ఎవడు? దిలీప మహారాజు అయిన అయోధ్యాధిపతి శ్రీరామచంద్ర ప్రభువుల వారి కన్నా మునుపటివాడు అయిన ఆ దిలీప మహాచక్రవర్తి యొక్క
గొప్పతనం ఏమిటో మనం ఒక్కసారి తెలుసుకొని తీరవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క నోటి వెంబడి నుండి దిలీపుడి యొక్క కథ చెప్పబడింది కాబట్టి దిలీపుడి యొక్క గొప్పతనం మనం తెలుసుకొని తీరాలి కదా. రామాయణంలో కూడా లేదు. రామాయణంలో కూడా దిలీపుడికి సంబంధించినటువంటి విషయం విస్తృతంగా లేదు, చాలా క్లుప్తంగా ఉంది. అది ఎందుకంటే రాముడికి సంబంధించిన కథ చెప్పడానికి బయలుదేరిన గ్రంథం కదా. దాంట్లో అందరి కథలు విస్తృతంగా చెప్తూ ఉండే అవకాశం లేదు కదా. అది కావ్యం, పురాణము కాదు. కానీ పురాణాల నుండి సంగ్రహించినటువంటి ఆ దివ్య వృత్తాంతాన్ని, ఆ దిలీపుడి యొక్క వ్యక్తిత్వ వైభవాన్నిటినీ కూడా కాళిదాస మహాకవి క్రోఢీకరించాడు. ఆయన రఘువంశం అనే ఒక మహాకావ్యాన్ని రచించడానికి పూనుకొన్నాడు. రఘువంశం అనేటువంటి మహాకావ్యం అంటే రఘువుల యొక్క వంశ చరిత్రను ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు ఆ కథను ఎక్కడి నుండి ప్రారంభించాలి, అసలు ఎవరి నుండి ప్రారంభించాలి, ఏ కథ నుండి ప్రారంభించాలి? అటువంటి సందర్భంలో కాళిదాసు రఘు మహారాజు యొక్క తండ్రి అయిన దిలీప మహారాజు యొక్క కథ నుండి ప్రారంభిస్తాడు. ఎందుకు? రఘువంశంలో చాలామంది ఉన్నారు, 60-70 మంది ఉన్నారు దశరథ మహారాజు వరకు. బ్రహ్మగారి దగ్గర నుండి అవ్యక్త ప్రభవో బ్రహ్మ అనే బాలకాండలో సీతా కళ్యాణంలో ఆ మొత్తం అందరి పేర్లు కూడా అక్కడ ఉన్నాయి, ఎవరి తర్వాత ఎవరు వచ్చారని. ఆ సందర్భంలో ఎక్కడో నుండి ప్రారంభించినా సరిపోయేది కదా. కానీ దిలీప మహారాజు దగ్గర నుండి కాళిదాసు మహాకవి కావ్యాన్ని ప్రారంభించాడు. ఏమండి, పురాణం చెప్పమంటే ఆ కాళిదాసని, భవభూతి అని, భారవి అని, హర్షుడని ఈ కవుల గోల ఏంటండి మీది అని మీరు అడగొచ్చు. కానీ ఈ విషయాన్ని తీసుకోవడానికి ఒక సంబంధం ఉంది, ఒక ఔచిత్యం ఉంది. ప్రాచీన కాలంలో ఋషులు నడిచినటువంటి బాటలో కవులు నడిచారు. కవులు ఎక్కడ కూడా విశృంఖలగా వ్యవహరించలేదు. ఇప్పటి కాలంలో కవితకు ఏది అనర్హం అన్నట్టుగా ఏది పడితే అది రాయడం మనకు అలవాటు. కానీ అది సమాజానికి హితం కలిగిస్తుందా, మేలు కలిగిస్తుందా, చెడు కలిగిస్తుందా సంబంధం లేకుండా నోటికి వచ్చిందల్లా రాయడమే. కానీ ఆ పద్ధతిని పాతకాల కవులు ఎవరూ కూడా అనుసరించలేదు. మనం రాసిన రాత, చెప్పిన మాట ప్రజలకు హితం కలిగిస్తుందా లేదా అని ఎంతో బాధ్యతగా వ్యవహరించారు. అందువలన వారు సమాజాన్ని దిద్దారు, సమాజాన్ని నడిపించారు, సమాజానికి ప్రేరణనిచ్చారు. వాళ్ళలో ఉన్న చెడువును తీసేయడానికి ప్రయత్నించారు తప్ప చెడునన్నిటినీ కూడా వైభవీకరించి మనస్సులో చొప్పించడానికి ఎప్పుడు ఎన్నడూ వాళ్ళు ప్రయత్నించలేదు. వాడిన ప్రతి మాటకు ఒక తూకం, ఒక బరువు, ఒక బలం, ఒక అర్థం, ఒక పరమార్థం. ఇది కవుల యొక్క సంప్రదాయం. కాబట్టి మనకు ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉంది. ఏమిటి అంటే అన్నిటికీ ఆది వేదం. వేదార్థబోధకమైనది పురాణం. పురాణార్థము కూడా అర్థం కాకపోతే కాంతా సంహితయాయయా సరసతాం ఆసాద్య అంటే ఒక మిత్రుడిలాగా బోధించేది పురాణమట, ఒక రాజులాగా శాసించేది వేదం. రాజశాసనం కఠినంగా ఉంటుంది, అందరికీ రుచించదు, కానీ మేలు చేస్తుంది, చేసి తీరవలసింది. కాబట్టి వేదం రుచించని వారికి వేదార్థాన్ని బోధిస్తూ ఒక మిత్రుడిలాగా పురాణములు బోధించాయి. దాన్ని మిత్ర సంహిత అన్నారు. కొందరికి మిత్రుడు చెప్పిన కూడా ఎక్కదు, కానీ భార్య చెప్తే ఎక్కుతుంది. భార్య మాటను దాటిన వారెవరు? కాబట్టి కాంతా సంహితయాయయా సరసతాం, ఎప్పుడు ఎలా ఏ విధంగా చెప్పాలో ఆవిడకు తెలిసినట్టుగా మనకు తెలియదు. కాబట్టి కాంతా సంహితగా కావ్యాన్ని చెప్పారు. దాంట్లో అనేక వృత్తాంతాలు, వర్ణనలు, అనేక రసాలు ఇవన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటే వినడానికి సొంపుగా ఉంటుంది. కానీ ఆ వినగా దాంట్లో ఉన్నటువంటి పరమార్థం కూడా మెల్ల మన లోపల అవి చొచ్చుకొని వెళతాయి. ఆ బాటలో నడిచిన మనీషి మహర్షి ఆదికావ్య రచయిత
వాల్మీకి మహర్షి కదా. కాబట్టి వేదము, పురాణము, కావ్యము ఈ మూడింటిని కూడా ఉపాసించవలసి చదివి అద్భుతమైనటువంటి పరంపర మనకు ఉండింది. ఆ బాటలో నడిచిన వాడు కాళిదాసు కాబట్టి అతని యొక్క రఘువంశంలో ఉన్నటువంటి 1-2 మాటలను దిలీపుడి యొక్క గొప్పతనం కోసం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే కాళిదాసుడి వంటి మహాకవి ఆయన ఎటువంటి వాడంటే సాక్షాత్ సరస్వతి స్వరూపంగా చెప్పబడినటువంటి మహాకవి. తను కూడా తన కావ్య రచనకు స్వతంత్రంగా ఏ విషయాన్ని తీసుకోకుండా రామాయణము, పురాణము, మహాభారతాలలో చెప్పబడినటువంటి ఆఖ్యానాలకు విశేషమైనటువంటి స్వరూపాన్ని, రూపాన్ని కలిగించాడు, మూలానికి విరుద్ధం కాకుండా. కాబట్టి దిలీపుడికి సంబంధించినటువంటి విషయము మనకు రామాయణంలో దొరకదు కాబట్టి కాళిదాసు నుండి తీసుకున్నాం. ఏమిటి దిలీపుడి యొక్క గొప్పతనం అంటే ఆకార సదృశ ప్రజ్ఞ ప్రజ్ఞయా సదృశాగమ ఆగమై సదృశారంభ ఆరంభ సదృశోదయ. ఎందుకు దిలీపుడి యొక్క గొప్పతనం ఏమిటి, ఎందుకు మనం ఇది తెలుసుకోవాలి అనంటే వాళ్ళు రాజులు, పరిపాలకులు, రాజకీయంలో ఉన్నవాళ్ళు. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలో మాదిరిగా నిలబడిన వాళ్ళు, ఒక ఉదాహరణగా నిలబడిన వారు. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో మనకు తెలుసు, మన అనుభవంలో ఉంది. ఎలా ఉండకూడదో వాళ్ళు చెప్పారు, ఎలా ఉండి తీరాలో వాళ్ళు నేర్పించారు, జీవించి చూపించారు. కాబట్టి దిలీప మహారాజు ఆకార సదృశ ప్రజ్ఞ. ఆకారం అంటే తన యొక్క స్వరూపం, శరీర సౌష్ఠవం ఎటువంటిదో అటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు, ప్రజ్ఞతో సమానమైనటువంటి ఆగమము, అధ్యయనము కలిగిన వాడు. అంటే బుద్ధిశక్తి ఉంటుంది, కొందరు అధ్యయనం నుండి విముఖులై ఉంటారు. కాబట్టి అటువంటి ఆగమము అంటే అధ్యయనం కలవాడు. ఆగమై సదృశారంభ, చదివారు కానీ ఆచరించరండి. కానీ అలా కాదట, చదివిన దాన్ని చక్కగా ఆచరించి చూపెట్టగలిగిన వాడు అటువంటి ఆరంభ సదృశోదయ. ప్రయత్నం చేస్తారు కానీ సాఫల్యం దొరకదు. దిలీపుడు అలాంటి వాడు కాదు. అతను ఒక పనిని ప్రారంభిస్తే అది సఫలమై తీరుతుంది. అటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి దిలీప మహారాజు యొక్క కథను చెప్తూ ఒక చిన్న విషయం చెప్పారు. దానికి సంబంధించినటువంటి వివరణలు మనం రేపు తెలుసుకుందాం. ఆయన ఒకసారి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే వృద్ధహారీతకుడు అనే ఒక ఋషి కనపడ్డాడు తెల్లవారుజామున. ఎందుకంటే వీళ్ళు రాత్రి వేటాడి అలా ఊరికి వెళుతున్నారు. వృద్ధహారీకుడు, ఎవరంటే మీరంటే నేను దిలీపుణ్ణి, మహారాజుణ్ణి అన్నారు. ఏమిటయ్యా బాబు, నువ్వు ఇలా స్నానం చేయకుండా అలా పరిగెత్తుకొని ఊరిలోకి వెళ్తున్నావు, ఊరికి వెళ్ళేసరికి సూర్యోదయం అయిపోతుంది, తెల్లవారుతుంది, ఎండొచ్చేస్తుంది కదా అన్నాడు. ఏమిటి స్వామి మీరు అలా అని చెప్తున్నారు అని అంటే, లేదు లేదు, ఈ మాఘమాసం ప్రారంభమైంది, నేను స్నానానికి బయలుదేరుతున్నాను అన్నాడు. అప్పుడు దిలీపుడు అడిగాడు, అయితే ఏమిటి ఆ స్నానం గొప్పతనం అని. అయ్యో నాయన, నేను నీకు అది వివరించి కూర్చునే సమయం కాదు ఇది, నేను అది వివరించి నీకు చెప్పలేను. నీకు కావాలంటే మీ గురువుగారు వశిష్ఠ మహర్షిని కనుక్కో, నేను మాత్రం ఇప్పుడు వివరించను. ఎందుకంటే సూర్యోదయం లోపల నేను మాఘస్నానం చేయాలి, ఆ గొప్ప అవకాశాన్ని నేను పోగొట్టుకోను అన్నాడు ఆయన. అని గబగబా సరోవరంలోకి వెళ్ళి స్నానంలోకి వెళ్ళాడు. దిలీప మహారాజు మళ్ళా వెళ్ళి వశిష్ఠుల వారిని కనుక్కొని వచ్చి స్నానం చేసే అవకాశం లేదు కాబట్టి వారు ఏం చేశారంటే వెంటనే స్నానం అయితే చేసేశారు దిలీప మహారాజు. తర్వాత తిరిగ్గా ఊరికి వెళ్ళిన తర్వాత వశిష్ఠ మహర్షిని కలుసుకొని వశిష్ఠ మహర్షి దగ్గర ఈ మాఘమహాత్మ్యాన్ని విస్తృతంగా తెలుసుకున్నారు. కాబట్టి మనం ఆ మాఘమహాత్మ్యం వశిష్ఠుల వారు ఏమి చెప్పారు, అలాగే వృద్ధహారీతు వారు ఎందుకు దిలీపుడికి అటువంటి ఉపదేశం చేశారో ఆ విషయాలన్నిటిని కూడా మనం నిదానంగా రేపు ఒక అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు శుకమహర్షి పద్మపురాణంలో మనకు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, అది కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రం, అది విశేషం. ఆ శ్లోకాన్ని నేను చెప్తాను, అందరం అనుసరిద్దాం.
అథ అథ శ్రీపద్మపురాణాంతర్గత శ్రీపద్మపురాణాంతర్గత శ్రీశుకకృత శ్రీశుకకృత శ్రీశ్రీనివాసస్తుతి శ్రీశ్రీనివాసస్తుతిః శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ జితంతే పుండరీకాక్ష జితంతే పుండరీకాక్ష వాసుదేవామితద్యుతే వాసుదేవామితద్యుతే రాగాదిదోష నిర్ముక్త రాగాదిదోష నిర్ముక్త సమగ్ర గుణమూర్తయే సమగ్ర గుణమూర్తయే నాథ జ్ఞాన బలోత్కృష్ట నాద జ్ఞాన బలోత్కృష్ట నమస్తే విశ్వభావన నమస్తే విశ్వభావన సంకర్షణ విశాలాక్ష సంకర్షణ విశాలాక్ష సర్వజ్ఞ పరమేశ్వర సర్వజ్ఞ పరమేశ్వర నమస్తేస్తు హృషీకేశ నమస్తేస్తు ఋషికేశ సర్వేశ్వర జగన్మయ సర్వేశ్వర జగన్మయ దేవ ఐశ్వర్య వీర్యాత్మన్ దేవ ఐశ్వర్య వీరాత్మన్ ప్రద్యుమ్న జగతాం పతే ప్రద్యుమ్న జగతాం పతే స్థిత్యుత్పత్తి లయత్రాణ స్థిత్యుత్పత్తిర్లయత్రాణ హేతవే శక్తి తేజసే ఏతవే శక్తి తేజసే జయానిరుద్ధ భగవన్ జయానిరుద్ధ భగవన్ మహాపురుష పూర్వజ మహాపురుష పూర్వజ జితంతే పుండరీకాక్ష జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ నమస్తేస్తు ఋషికేశ మహాపురుష పూర్వజ మహాపురుష పూర్వజ శ్రీనివాస జగన్నాథ శ్రీనివాస జగన్నాథ నారాయణ దయానిధే నారాయణ దయానిధే కృతార్థోహం 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 కృతార్థాః సర్వజంతవః కృతార్థా సర్వజంతవః ప్రసీద భగవన్ విష్ణు ప్రసీద భగవన్ విష్ణు ప్రసీద పురుషోత్తమ ప్రసీద పురుషోత్తమ ప్రసీద పుండరీకాక్ష ప్రసీద పుండరీకాక్ష ఆత్మసాత్కురు ఆత్మసాత్కురు ఇతి స్తువంతమాగత్య ఇది సువంతమాగత్య మహర్షిం ఫుల్లలోచనః మహర్షిం పుల్లలోచనః ఆనంద నిర్భరా పూర్ణ ఆనంద నిర్భరా పూర్ణ మానసం శ్రీశుకం మునిం మానసం శ్రీశుకం మునిం సమీక్ష్య సుప్రసన్నం తం సమీక్ష్య సుప్రసన్నం తం ప్రసాద ప్రణయాన్వితః ప్రసాద ప్రణయాన్వితః దివ్యైః హరిజనైః సార్ధం దివ్యైః హరిజనైః సార్ధం శ్రీనివాసస్థిరోదధే శ్రీనివాసస్థిరోధరే ఇతి శ్రీపద్మపురాణాంతర్గత ఇది శ్రీపద్మపురాణాంతర్గత శ్రీశుకకృత శ్రీశుకకృత శ్రీశ్రీనివాసస్తుతి శ్రీనివాసస్తుతి శుకకృతమైన ఈ అద్భుతమైనటువంటి స్తోత్రంలో గొప్పతనం ఏంటంటే స్వామివారిని వివిధ పేర్లతో పిలిచారు. పేర్లన్నీ కూడా భగవంతుడి యొక్క గుణాలను తెలిపేటువంటి పేర్లవి. అలా శ్రీశుకుల వారు స్తోత్రం చేయగా చిట్ట చివరిగా వచ్చేది ఏమిటంటే ఆ శుకుల వారి యొక్క స్తుతికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అనేది. కేవలం స్తోత్రం చేయడం కాదు, దానికి ఫలితం ఉంది. ఆ ఫలితం ఏమిటి ఈ స్తోత్రానికి అంటే సాక్షాత్ భగవంతుడు సుప్రీతుడై ప్రత్యక్షమవుతాడు. మనం చూడగలిగితే శుక మహర్షిలాగా స్తోత్రం చేయగలిగితే. శబరిలాగా పెట్టగలిగితే భగవంతుడు తింటాడు.
కాబట్టి మనం పిలవడంలో ఉంటుంది. మనమే సందేహంగా పిలిస్తే పాపం ఆయన మాత్రం ఎలా వస్తాడు? గట్టిగా పిలిస్తే వస్తాడు. ఆయన రావాలి అని పిలిస్తే వస్తాడు. కాబట్టి శుక మహర్షుల వారు ఆ స్వామిని భక్తిగా కొలిచారు, స్తోత్రం చేశారు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అథ క్షమాపణ ప్రార్థన అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.